కూడా స్వాగతం సుస్వాగతం హార్డీ వెల్కమ్ సార్. ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారికి సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఆల్సో వి హావ్ అవర్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండకి కూడా ఘన స్వాగతం పలుకుతున్నాము. అండ్ టు ఆల్ ది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్ అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. మన తెలుగు సినిమా కేవలం ఒక రీజనల్ సినిమానే కాదు, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిపోయింది. హాలీవుడ్ లో ఉండేటువంటి డైరెక్టర్స్ కూడా మన తెలుగు సినిమా గురించి మాట్లాడుతున్నారు అంటే అది అతిశయోక్తి కాదు. అక్కడ జరిగేటువంటి ఫిల్మ్ ఫెస్టివల్స్ లో కానీ లేదా కార్యక్రమాల్లో కానీ మన తెలుగు పాటలు మారుమ్రోగుతున్నాయి అంటే మన మ్యూజిక్ డైరెక్టర్ సత్తా ఏమిటో చాటుతోంది అది. సో ఇందులో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలను తెలియజెప్తూ ఉన్నాము. మరి ఎస్, ఇప్పుడు ఒక్క సంవత్సరం అవార్డులు ఎలాగైనా ఇవ్వచ్చు, కానీ 14 ఏళ్ల తర్వాత అవార్డులు ఇవ్వడము అంటే అది జ్యూరీ మెంబర్స్ కి కత్తి మీద సాము లాంటి పని. మరి అలాంటి జ్యూరీ మెంబర్స్ కి ఇప్పుడు సత్కార కార్యక్రమం జరగబోతుంది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము డెప్యూటీ సీఎం అయిన శ్రీ బట్టి విక్రమార్క గారిని మరొకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటాము. సార్, మీరు ఈరోజు మమ్మల్ని మన్నించి వేదిక మీదకి వచ్చి కొన్ని అవార్డ్స్ ని ఇంకా ప్రెజెంట్ చేస్తూనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 14 సంవత్సరాలకి సంబంధించినటువంటి అవార్డ్స్. అండ్ మీరు అందించేటువంటి ప్రోత్సాహం, అలాగే మీరు అందించేటువంటి ఈ సత్కారం ఇంకా అద్భుతమైనటువంటి విజయాల్ని వాళ్ళు చవి చూసేలాగా చేస్తుంది. మా డెప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో లెట్స్ వెల్కమ్. మరి వారి చేతుల మీదుగా జ్యూరీ కమిటీ మెంబర్స్ కి ఫెలిసిటేషన్ జరగబోతుంది. జ్యూరీ కమిటీ చైర్మన్ శ్రీ ఎం మురళీమోహన్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వారిని వచ్చి ఈ ఫెలిసిటేషన్ ని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో లెట్స్ వెల్కమ్ ఎం మురళీమోహన్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. మురళీమోహన్ గారిని వచ్చి ఈ ఫెలిసిటేషన్ ని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో లెట్స్ వెల్కమ్ మురళీమోహన్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. గట్టిగా చప్పట్లతో. వారాల అబ్బాయి సినిమా మనందరికీ గుర్తుండే ఉంటుంది. అద్భుతమైనటువంటి ఎన్నో విజయాల్ని చవి చూసినటువంటి మా మురళీమోహన్ గారు కేవలం హీరోగా, యాక్టర్ గానే కాకుండా నిర్మాతగా, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా రాణిస్తూ ఉన్నారు. అజాత శత్రువు అనేటువంటి పేరు మా మురళీమోహన్ గారికి సొంతం. మురళీమోహన్ గారికి మరొక్కసారి ధన్యవాదాలను తెలియజెప్తూ ఉన్నాము. ఇక్కడ అవార్డులను అందుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ మురళీమోహన్ గారిని, కమిటీ మెంబర్స్ ని గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏదో 1 సంవత్సరం అవార్డు చూడడం అంటే సినిమాలు చూడడం అంటే పర్వాలేదు, కానీ 14 సంవత్సరాల సినిమాలు చూడడం అంటే చాలా ప్యాషన్ ఉండాలి. అంత ప్యాషన్ తో ఆల్మోస్ట్ 14 years ఆఫ్ ఫిల్మ్స్ ని చూసినటువంటి ఇటు మురళీమోహన్ గారు, అలాగే జయసు గారి కమిటీ వాళ్ళకి శుభాకాంక్షల్ని తెలియజెప్తున్నాము. కంగ్రాచులేషన్స్ సార్. మరి నెక్స్ట్ జ్యూరీ కమిటీ మెంబర్స్ అయిన శ్రీ కె దశరథ్ గారిని 2013-2024 ఫిల్మ్ అవార్డ్స్ ని తీసుకోవాల్సిందిగా కోరుకున్నాం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ కె దశరథ్ గారు. శ్రీ కె దశరథ్ గారికి ఫెలిసిటేషన్. దశరథ్ గారిని వచ్చి ఈ ఫెలిసిటేషన్ ని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Thank you so much, Murali Mohan Garu. You are an inspiration to many of us. Keep inspiring us. Thank you so much, sir. So next, let's welcome the jury committee member, Shri K. Dasarath Garu on stage, please. దశరథ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. అలాగే జ్యూరీ కమిటీ మెంబర్ శ్రీ డివికే రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గోల్డెన్ మొమెంటోని అందుకుంటూ ఉన్నారు జ్యూరీ కమిటీ మెంబర్స్ అందరూ కూడా. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో జ్యూరీ మెంబర్స్ అందరికీ కూడా గోల్డెన్ మొమెంటో. కంగ్రాచులేషన్స్ దశరథ్ గారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా
డివికే రాజు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. లెట్స్ వెల్కమ్ శ్రీ డివికే రాజు గారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నటువంటి నాయకుడు, ప్రజా పౌరుడిగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశం గర్వించదగ్గ రీతిలో ముందుకు నడిపిస్తున్నటువంటి ద ట్రూ లీడర్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి ఇదే మా సాదర స్వాగతం, సుస్వాగతం. ప్రజా హృదయాలే సింహాసనంగా, ప్రజా వేదికలే పోరాట భూమిగా, ప్రజలు పలికేటువంటి నీరాజనాలే తను సంపాదించినటువంటి ఆస్తిపాస్తులుగా భావించి ఎంతో వైవిధ్యంగా రాజకీయ చరిత్రని తిరగరాస్తున్నటువంటి లీడర్, విజనరీ ఫర్ విక్టరీ, గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి ఇదే మా సాదర స్వాగతం, సుస్వాగతం. పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని, రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. స్వాగతం, సుస్వాగతం. మన రేవంత్ అన్నకి స్వాగతం. గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేసేయండి. 14 ఏళ్ల తర్వాత ఇంత అంగరంగ వైభవంగా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ కార్యక్రమం అంతా జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ, అలాగే గోయింగ్ అహెడ్ విత్ అవర్ జ్యూరీ కమిటీ మెంబర్స్, శ్రీమతి ఊహా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ శ్రీమతి ఊహా గారు. జ్యూరీ కమిటీ మెంబర్స్ లో ఒకరైనటువంటి ఆర్ హీరోయిన్, ఆర్ వెరీ టాలెంటెడ్ ఊహా గారికి స్వాగతం. అలాగే ఇందాక మా డైరెక్టర్ దశరథ్ గారు కూడా జ్యూరీ కమిటీ మెంబర్స్ లో ఒకరు, వారికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. దశరథ్ గారికి కంగ్రాచులేషన్స్ ఊహా గారు. మరి నెక్స్ట్ జ్యూరీ కమిటీ మెంబర్ అయిన శ్రీ ఉమా మహేశ్వర్ రావు గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. లెట్స్ వెల్కమ్ శ్రీ ఉమా మహేశ్వర్ రావు గారు. డైరెక్టర్ ఉమామహేశ్వరరావు గారికి స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తదుపరి జ్యూరీ కమిటీ మెంబర్స్ నుంచి శ్రీమతి వనజ ఉదయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వనజ ఉదయ్ గారికి ఫెలిసిటేషన్. సో లెట్స్ వెల్కమ్ వనజ ఉదయ్ గారు. మెంబర్స్ అందరూ కూడా ఈ రోజు గోల్డెన్ మొమెంటోని అందుకుంటున్నారు తెలంగాణ గదర్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ కమిటీ మెంబర్స్ గా. మరి మన నెక్స్ట్ జ్యూరీ కమిటీ మెంబర్ శ్రీ కూచిపూడి వెంకట్ గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ కూచిపూడి వెంకట్ గారు. వనజ ఉదయ్ గారి శిష్యులు ఇందాక ఒక అద్భుతమైనటువంటి క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ని మనకు అందించారు. వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. వనజ ఉదయ్ గారు, కంగ్రాచులేషన్స్. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ శ్రీ కూచిపూడి వెంకట్ గారు. కంగ్రాచులేషన్స్. మరి కమిటీ మెంబర్స్ నుంచి శ్రీ కె శ్రీధర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లెట్స్ వెల్కమ్ శ్రీ కె శ్రీధర్ రెడ్డి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్.
మన నెక్స్ట్ జ్యూరీ కమిటీ మెంబర్ శ్రీమతి జయసుధ గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. కె శ్రీధర్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్. శ్రీధర్ రెడ్డి గారు సో మచ్. మధుర ఎంటర్టైన్మెంట్స్ ద్వారా మనకి అద్భుతమైనటువంటి సినిమాల్ని కూడా అందించినటువంటి నిర్మాత, వారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ రెడ్డి గారు. అలాగే సహజ నటి జయసుధ గారు, ఆవిడ చేసినటువంటి సినిమాలన్నీ కూడా చిరస్మరణీయాలే. జయసుధ గారికి శుభాకాంక్షల్ని తెలుపుతూ ఇంత మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు జ్యూరీ మెంబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. జ్యూరీ కమిటీ మెంబర్ శ్రీ ఈ విజయ్ కుమార్ రావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈ విజయ్ కుమార్ రావు గారు. లెట్స్ వెల్కమ్ శ్రీ ఈ విజయ్ కుమార్ రావు గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ జయసుధ గారు. థ్యాంక్ యూ సో మచ్. Let's welcome Shri E. Vijay Kumar Rao Garu on stage. తదుపరి జ్యూరీ కమిటీ మెంబర్ అయిన శ్రీ లక్ష్మీ నారాయణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. లెట్స్ వెల్కమ్ శ్రీ లక్ష్మీ నారాయణ రావు గారు. లక్ష్మీ నారాయణ రావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. లెట్స్ వెల్కమ్. ఎన్ని సంవత్సరాల తర్వాత అసలు ఇండస్ట్రీలో ఒక్కొక్క సినిమా రిలీజ్ అయినప్పుడు వాటికి సంబంధించినటువంటి ఈవెంట్లు జరగడం ఆనవాయితీయే, కానీ ఇండస్ట్రీ అంతా తరలి వచ్చి ఈ రోజున మన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది నయనానందంగా ఉంది, మనసుకి కూడా చాలా ఆనందంగా ఉంది. ఎస్ సుమక్క, కంగ్రాచులేషన్స్. మరి నెక్స్ట్ జ్యూరీ కమిటీ మెంబర్ అయిన డాక్టర్ ఎల్ శ్రీనాథ్ గారిని రావాల్సిందిగా కోరుకున్నాము. డాక్టర్ ఎల్ శ్రీనాథ్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ సార్. జ్యూరీ కమిటీ మెంబర్ డాక్టర్ అక్నూర్ గౌతమ్ గారిని వచ్చి ఫెలిసిటేషన్ అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కంగ్రాచులేషన్స్. మరి నెక్స్ట్ మన ముందుకు వచ్చేస్తున్నారు డాక్టర్ అంకుర్ గౌతమ్ గారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అంకుర్ గౌతమ్ గారు. డాక్టర్ అక్నూర్ గౌతమ్ గారు. కంగ్రాచులేషన్స్. మరి నెక్స్ట్ జ్యూరీ కమిటీ మెంబర్ అయిన శ్రీ కాసర్ల శ్యామ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. లెట్స్ వెల్కమ్ శ్రీ కాసర్ల శ్యామ్ గారు. అద్భుతమైన లిరిసిస్ట్. ఈ మధ్య అన్ని సినిమాల్లో ఈయన పాట ఉండాల్సిందే. హార్టీ వెల్కమ్ టు కాసర్ల శ్యామ్ గారు. తదుపరి ఇంకో జ్యూరీ కమిటీ మెంబర్ శ్రీ సి ఉమామహేశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కంగ్రాచులేషన్స్ శ్యామన్న. మరి లెట్స్ వెల్కమ్ శ్రీ సి ఉమామహేశ్వరరావు గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. మరి నెక్స్ట్ మన జ్యూరీ కమిటీ మెంబర్ అయిన
శ్రీ శివనాగేశ్వరరావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. లెట్స్ వెల్కమ్ శివనాగేశ్వరరావు గారు. Our next jury committee member, Shri V.N. Aditya గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ శ్రీ V.N. ఆదిత్య గారు. కమిటీ మెంబర్ శ్రీ జి వెంకటరమణ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ శ్రీ జి వెంకటరమణ గారు. తదుపరి జ్యూరీ కమిటీ మెంబర్ శ్రీ ఏడిద రాజా గారిని వచ్చి ఫెలిసిటేషన్ అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏడిద రాజా గారు. ఎన్నో సినిమాల్ని మనకు అందించినటువంటి నిర్మాతలు, దర్శకులు, కళాకారులు, లిరిక్ రైటర్స్ వాళ్ళందరూ జ్యూరీ కమిటీ మెంబర్స్ అయి ఈ 14 సంవత్సరాల సినిమాలన్నింటినీ కూడా వీక్షించి ఈ రోజున అంగరంగ వైభవంగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాము. సో జ్యూరీ కమిటీ మెంబర్స్ అందరికీ గట్టిగా ఒకసారి అభినందనలు తెలియజెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ. మరి మన నెక్స్ట్ జ్యూరీ కమిటీ మెంబర్ శ్రీ భగీరథ ఉత్తమ గారిని తెలుగు సినిమా పుస్తక ఎంపిక కమిటీ వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. సో లెట్స్ వెల్కమ్ శ్రీ భగీరథ ఉత్తమ గారు. లో తదుపరి శ్రీమతి వడ్లమాణి కనకదుర్గ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వడ్లమాణి కనకదుర్గ గారు. మరి తదుపరి జ్యూరీ కమిటీ మెంబర్ అయిన శ్రీ వి మధుసూదన్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. ఉత్తమ తెలుగు సినీ పుస్తక ఎంపిక కమిటీ అయిన శ్రీ వి మధుసూదన్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. మరి ద నెక్స్ట్ జ్యూరీ మెంబర్ అయిన డాక్టర్ ఎస్ హరీష్ ఐఏఎస్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ఐఏఎస్ హరీష్ గారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి శ్రీ హరీష్ గారిని మరొకసారి వేదిక మీదకి స్వాగతిస్తున్నాము.
ఫెలిసిటేషన్ ని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రజాకవి కాళోజీ గారికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని రాసిన స్పెషల్ జ్యూరీ ఫెలిసిటేషన్ ని అందుకుంటున్నారు శ్రీమతి విజయలక్ష్మి గారు. ఆవిడ్ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ప్రజాకవి కాళోజీ అవార్డ్ ని అందుకుంటూ ఉన్నారు. కంగ్రాచులేషన్స్ జ్యూరీ మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ మా డిప్యూటీ సీఎం గారికి మా బట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ ఇంకొక అవార్డ్ ఎస్ తెలుగు సినిమా పరిశ్రమ చరిత్రని పరిణామ క్రమం గురించి రెంటల జయదేవ్ గారు రాసిన మన సినిమా ఫస్ట్ రీల్ పుస్తకానికి గాను సిల్వర్ మెమెంటోతో పాటు 3 లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందుకోవడానికి వేదిక మీదకి వచ్చేస్తున్నారు జయదేవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మా జ్యూరీ మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటూ మా డిప్యూటీ సీఎం గారికి అండ్ అలాగే సినిమాటోగ్రఫర్ మినిస్టర్ గారికి ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్. థ్యాంక్ యూ సార్. రిక్వెస్టింగ్ మంత్రివర్యులు గారిని అలాగే డిప్యూటీ సీఎం గారిని ఇప్పటికీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. అలాగే గద్దర్ గారి పేరు మీద చరిత్రలో నిలిచిపోయేటువంటి విధంగా ఈ సినిమా అవార్డ్స్ ని ఇస్తున్నటువంటి ఈ తరుణంలోనే మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు మరియు రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్ కి జియో నంబర్ 1 ద్వారా 3 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది. గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దీనికై గద్దర్ గారి కుమారుడు సూర్యకిరణ్ గద్దర్ గారు ఫౌండేషన్ చైర్మన్ గౌరవనీయ ముఖ్యమంత్రి వారి గారికి అలాగే రాష్ట్ర మంత్రి వర్గానికి ధన్యవాదాలని ఫౌండేషన్ తరపు నుంచి తెలియజెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సీఎం గారు అండ్ అలాగే మినిస్టర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ బిహాఫ్ ఆఫ్ గద్దర్ ఫౌండేషన్. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 లో భాగంగా మరి సుమ గారు నెక్స్ట్ ఒక పర్ఫార్మెన్స్ అయితే బెటర్ అని నా ఫీలింగ్. జయ జయ హే తెలంగాణ జాతీయ గీతం. ఈ పాటని తెలంగాణ రాష్ట్ర గీతం. ఈ అద్భుతమైనటువంటి గీతాన్ని ఎన్నిసార్లు విన్నా సరే మనకి ఆనందం కలుగుతుంది. మరి ఆ గీతాన్ని ఈరోజు ఈ వేదిక పైన పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుంది? తెలంగాణ తల్లిని కీర్తిస్తూ తెలంగాణ గొప్పతనాన్ని వివరిస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షకి అక్షర రూపాన్ని ఇస్తూ అందశ్రీ గారు రచించినటువంటి జయ జయ హే తెలంగాణ గీతాన్ని పర్ఫామ్ చేయడానికి వచ్చేస్తూ ఉన్నారు. ఈ గీతాన్ని మనకి సమర్పించడానికి ఇక్కడికి వచ్చేస్తూ ఉన్నారు నన్ అదర్ దాన్ సంగీత ఘని కీరవాణి గారు. కీరవాణి గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ది లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ఎంఎం కీరవాణి గారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి విచ్చేసిన ఆహ్వానితులందరికీ శుభాకాంక్షలు. శుభ సాయంత్రం. జయ కేతనం ముకోటి గొంతుక
చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జీవన చావళీలు చాలువాన కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ పచ్చని మానేలల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. థ్యాంక్ యూ. కీరవాణి గారికి అలాగే కీరవాణి గారి టీంకి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాము. అద్భుతమైనటువంటి తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని ఇక్కడ ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియచెప్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. కీరవాణి గారి టీమ్ కి కూడా థ్యాంక్ యూ సో మచ్. మరి అక్క ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ లోకి వెళ్ళిపోదాం. ఎస్, నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ ఇవ్వడానికి వేదిక మీదకి మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి ముగ్గురు హీరోయిన్స్ ని ఆహ్వానించబోతూ ఉన్నాము. ఎస్, ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ జయసుధ గారిని అలాగే జయప్రద గారిని అండ్ సుహాసిని గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానించేస్తూ ఉన్నాము. Let's welcome the very beautiful Jayasudha garu, Jayaprada garu and Suhasini garu for the next set of awards. వారి పర్ఫార్మెన్సెస్ తో మనల్ని మెస్మరైజ్ చేసినటువంటి ఈ ముగ్గురు హీరోయిన్స్ ఈ రోజు కనుల పండగగా కొన్ని అవార్డ్స్ ని మన తెలంగాణ గదర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో ప్రెజెంట్ చేయబోతున్నటువంటి ఈ శుభతరుణంలో వారి ముగ్గురికి కూడా స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. హార్డీ వెల్కమ్ మా ముగ్గురు రాణులకి, ద క్వీన్స్ ఆఫ్ టాలీవుడ్ కి స్వాగతం సుస్వాగతం. మరి ద ఎవర్ గ్లామరస్ బ్యూటిఫుల్ ముగ్గురు హీరోయిన్లకి గట్టిగా ఒకసారి చప్పట్లతో స్వాగతం పలుకుదాము. వాట్ అ ఫ్రేమ్, వాట్ అ బ్యూటీ. నాకు తెలిసి అపురూపమైనటువంటి కలయిక. చాలా ఏళ్ల తర్వాత ఇలా ముగ్గురు ఒక ఫ్రేమ్ లో మనకి కనిపించారు. థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్. మరి ఫస్ట్ అవార్డ్, మరి మొట్టమొదటి అవార్డులోకి వెళ్ళిపోదాం. ఉత్తమ కొరియోగ్రఫర్ శ్రీ గణేష్ ఆచార్య గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. దేవరా సినిమాకి గాను అందుకున్నారు శ్రీ గణేష్ ఆచార్య గారు. ప్లీజ్ వెల్కమ్ శ్రీ గణేష్ ఆచార్య గారు. దేవరా సినిమాలోని ఆయుధ పూజ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ ఆయుధ పూజ సాంగ్ ని కొరియోగ్రాఫ్ చేసినటువంటి కొరియోగ్రాఫర్ మాస్టర్ గణేష్ ఆచార్య గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. వారు 5 లక్షల క్యాష్ ప్రైజ్ తో పాటు ప్రశంసా పత్రాన్ని అలాగే సిల్వర్ మొమెంటోని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ గణేష్ సార్. మరి మన నెక్స్ట్ కేటగిరీ ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ శ్రీ కె చంద్రశేఖర్ రాథోడ్ గారిని కూడా స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. గ్యాంగ్స్టర్ సినిమాకి గాను శ్రీ కె చంద్రశేఖర్ రాథోడ్ గారికి బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ అనే ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. యాక్షన్ కొరియోగ్రఫీ చేయడం అనేది మామూలు విషయం కాదు. బోల్డంత రిస్క్ తో కూడినటువంటి పని.
కానీ అలాంటి రిస్క్లకి కూడా తెగించి మరి యాక్షన్ కొరియోగ్రాఫర్ ని చేసేటువంటి వారికి శుభాకాంక్షలు. అండ్ అలాగే ఈ సినిమాలో ఆయనే హీరో కూడా. మరి ఈ రోజు సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు శ్రీ కె చంద్రశేఖర్ రాథోడ్ గారు. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ చంద్రశేఖర్ గారు. ఉత్తమ కమీడియన్, ఈ ఉత్తమ కమీడియన్ అనేటువంటి అవార్డ్ ఇద్దరు అందుకుంటూ ఉన్నారు. ఒకరు సత్య గారైతే ఇంకొకరు వెన్నెల కిషోర్ గారు. ఇద్దరిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. మత్తు వదలరా సినిమాకి గాను, మత్తు వదలరా 2 సినిమాకి గాను ఈ అవార్డ్ ని అందుకుంటున్నారు సత్య గారు అండ్ వెన్నెల కిషోర్ గారు. కంగ్రాచులేషన్స్. హ్యాండ్స్ టుగెదర్ ఫర్ శ్రీ సత్య గారు అండ్ శ్రీ వెన్నెల కిషోర్ గారు. సత్య గారు, సత్య గారు సార్, ఆయనే సత్య గారు, ఆయన్ని పంపించండి, దయచేసి పంపించండి. లేదు, సత్య గారు సినిమాలో మాత్రమే కాదు, నేను బయట కూడా కొంచెం కామెడీ చేస్తానని ఇలా వచ్చారు. హలో, నమస్కారం. కంగ్రాచులేషన్స్ టు అవర్ డియరెస్ట్ కమీడియన్స్ వెన్నెల కిషోర్ గారు అండ్ శ్రీ సత్య గారు. మరి వెన్నెల కిషోర్ గారు, సత్య గారు ఎవరైనా ఒకళ్ళకి అవార్డు వచ్చుంటే ఒకళ్ళు 5 లక్షలు తీసుకొని వెళ్ళేవాళ్ళు. కానీ ఈరోజు మీరిద్దరూ చెరో 2.5 లక్షలు పంచుకుంటున్నారు. మీకో 2.5, మీకొక 2.5. అంతేకాకుండా సిల్వర్ మొమెంటోని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ వెన్నెల కిషోర్ గారు అండ్ కంగ్రాచులేషన్స్ సత్య గారు. 2 మొమెంటోలు ఉన్నాయండి, ఇద్దరూ కలిసి ఒక మొమెంటోని పట్టుకోనక్కర్లేదు. ఓకే, మరి మన నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్. ఉత్తమ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ మిస్ శ్రేయా ఘోషల్ గారు. పుష్ప 2 సినిమాలో సూసేకి అగ్గిరవ్వ మాదిరి అనే పాటకి గాను ఉత్తమ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ గా మిస్ శ్రేయా ఘోషల్ గారు ఈ రోజు సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకోబోతున్నారు. శ్రేయా ఘోషల్ గారు రాలేదు కాబట్టి నన్ను ఏమైనా పాడమంటావా శ్రీముఖి? అమ్మో వద్దులే, నెక్స్ట్ అవార్డుకి వెళ్ళిపోదాము. జయస్తు గారు, జయప్రద గారు, సుహాసిని గారు నెక్స్ట్ అవార్డ్ ని ప్రెజెంట్ చేయబోతూ ఉన్నారు. అండ్ ఇట్ ఈస్ ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ సింగర్ సిద్ శ్రీరామ్ గారు ఈ అవార్డ్ ని అందుకుంటున్నారు. ఊరు పేరు భైరవ కోన సినిమాకి గాను నిజమే నేను చెబుతున్నా జానే జానా అనే పాట పాడినందుకు గాను సిద్ శ్రీరామ్ గారు ఈ అవార్డు ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ సిద్. లెట్స్ వెల్కమ్ శ్రీ సిద్ శ్రీరామ్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. సిద్ గారు, may we please request you to just hum one line? Yes. I'll give it back. So honored to get this award. This is a couple lines of Nijame Ne Chabutunna. Nijame Ne Chabutunna Jane Jana నిన్నేనే ప్రేమిస్తున్నా, నిజమేనే చెబుతున్నా, ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. వెళ్ళకే వదిలెల్లకే నా గుండె నీ దోచేసిలా, చల్లకే వద చల్లకే నా చుట్టూ రంగులు నీలా. తానానే నానానే రారే రా రే. థ్యాంక్ యూ. ఓ వావ్, కంగ్రాచులేషన్స్. ఇలా పాడితే ఎవరు వెళ్తారు చెప్పండి? ఎవరు వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళరు. సో సిల్వర్ మొమెంటోతో పాటు 5 lakhs క్యాష్ ప్రైజ్ ని, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ అవార్డ్ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ భీమ్ సిసిరోలియో గారు రజాకర్ సినిమాకి గాను గెలుచుకున్నారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ శ్రీ భీమ్ సిసిరోలియో గారు. రజాకార్ లాంటి పీరియడ్ సినిమాకి అద్భుతమైనటువంటి పాటల్ని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని అందించినటువంటి మా భీమ్స్ గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. కేవలం 100% ఎంటర్టైన్మెంట్ ని అందించేటువంటి సినిమాలు మాత్రమే కాకుండా చరిత్రని చెప్పేటువంటి సినిమాలకి కూడా బ్యూటిఫుల్ మ్యూజిక్ ని అందించినటువంటి భీమ్స్ గారు మీకు శుభాకాంక్షల్ని తెలియజెప్తున్నాము. మరి ఈ రోజు సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. భీమ్స్ గారు వాళ్ళ అమ్మగారితో పాటు వచ్చినట్టున్నారు ఇవాళ. ఆహా, నాకు తెలిసి ఈ రోజు నిజంగానే పండగ రోజు. ఏ తల్లికైనా ఇంతకన్నా వేరే ఆనందం ఏముంటుంది చెప్పండి?
భీమ్స్ గారు కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ అవార్డ్ ఉత్తమ సపోర్టింగ్ యాక్ట్రెస్ అండ్ శరణ్య ప్రదీప్ గారిని వచ్చి ఈ అవార్డుని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాకి గాను ఉత్తమ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఈ అవార్డుని అందుకుంటున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ మిస్ శరణ్య ప్రదీప్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాకి గాను ఉత్తమ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా శ్రీ మిస్ శరణ్య ప్రదీప్ గారు ఈ రోజు బ్రాంజ్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ శరణ్య గారు. కంగ్రాచులేషన్స్ శరణ్య ప్రదీప్. కంగ్రాచులేషన్స్. ఎస్ మరి మన నెక్స్ట్ అవార్డ్ ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్ శ్రీ ఎస్జే సూర్య గారు. సరిపోదా శనివారం సినిమాకి గాను ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫ్రీ ఫర్ శ్రీ ఎస్జే సూర్య గారు. సూర్య గారు సరిపోదా శనివారం సినిమాలో వైవిధ్యమైనటువంటి నటనతో భయపెట్టారు, బీభత్సాన్ని సృష్టించారు. సూర్య గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. కంగ్రాచులేషన్ సూర్య గారు. మరి ఈ రోజు ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్ గా బ్రాంజ్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు సూర్య గారు. కంగ్రాచులేషన్స్ సార్. తదుపరి అవార్డ్ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో ఉత్తమ చిల్డ్రన్స్ ఫిల్మ్ 35 చిన్న కథ కాదు ఈ సినిమాకి గాను అవార్డ్ మరి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నిర్మాతని అలాగే దర్శకుల్ని ప్రొడ్యూసర్ శ్రీ కె విశ్వదేవ్ రాచకొండ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ప్రొడ్యూసర్ సిద్ధార్థ్ రాళ్లపల్లి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే డైరెక్టర్ శ్రీ ఏమని నందా గారిని కూడా రావాల్సిందిగా స్టేజ్ మీద కోరుకున్నాం. నందకిషోర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. 35 చిన్న కథ కాదు అనేటువంటి సినిమాకి దర్శకత్వం వహించినటువంటి డైరెక్టర్ నందకిషోర్ గారు. బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ గాను ఎంపిక కాబడింది. వీళ్ళకి సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా డైరెక్టర్ గారికి ఒక బ్రాంజ్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందజేస్తున్నారు. కంగ్రాచులేషన్స్. బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ 35 చిన్న కథ కాదు. ముప్పై 35 చిన్న కథ కాదు అనేటువంటి చిత్రం ద్వారా సున్నితమైనటువంటి చదువుకి సంబంధించిన విషయాన్ని ఎంతో అద్భుతంగా మన ముందుకు చూపించినటువంటి ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. 35 చిన్న కథ కాదులో చదివినటువంటి వాళ్ళందరూ ఆ సైడ్ లో కూర్చున్నట్టున్నారు శ్రీముఖి. వాళ్ళందరూ గట్టిగా అరుస్తున్నారు. ఓకే, నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఉత్తమ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి ఉత్తమ ప్రజాదరణ చిత్రం మేం ఫ్రెండ్స్ అండి ఈ చిత్రానికి గాను అందుకుంటున్నారు. సో కంగ్రాచులేషన్స్ చెప్తూ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రొడ్యూసర్ బనివాసు గారి తరపు నుంచి మనకి మా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారిని వచ్చి ఈ అవార్డుని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అరవింద్ గారు టు ప్లీజ్ రిసీవ్ దిస్ అవార్డ్. ఆయనతో పాటు సినీ డైరెక్టర్ అయిన శ్రీ కె అంజిబాబు గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆర్ట్స్ మనకు అందించినటువంటి చిత్రం ఇది. మరి సినిమా హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అవార్డ్ ని అందుకుంటుంది. కంగ్రాచులేషన్స్ చెప్తూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్రొడ్యూసర్ గారికి సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రం. అండ్ అంతేకాకుండా డైరెక్టర్ గారికి ఒక బ్రాంజ్ మెమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. ఫర్ ద ఫిలిం మేం ఫ్రెండ్స్ అండి. కంగ్రాచులేషన్స్ టు టీమ్.
కంగ్రాచులేషన్స్ అల్లు అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. The next award, feature film on national integration, communal harmony, social uplift, కమిటీ కుర్రాళ్ళు సినిమా ఈ అవార్డ్ ని అందుకుంటుంది. మరి కమిటీ కుర్రాళ్ళు టీం ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రొడ్యూసర్ మిస్ నిహారిక కొనిడెల గారిని అండ్ ఫనీ నరసింహం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము ఫర్ ద ఫిలిం కమిటీ కుర్రాళ్ళు. ప్రొడ్యూసర్ సిల్వర్ మొమెంటో, అలాగే 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ అండ్ ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. డైరెక్టర్ బ్రాంజ్ మరియు 3 లక్షల క్యాష్ ప్రైజ్ అండ్ ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ నిహారిక గారు. యదువంశీ, కంగ్రాచులేషన్స్. ఫణిబుద్ధ నరసింహం అడపాక గారు, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ టు ది హోల్ టీమ్ ఆఫ్ కమిటీ కుర్రాళ్ళు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, కమిటీ కుర్రాళ్ళు సినిమాతో 11 మందిని పరిచయం చేసినటువంటి ఘనత ఈ నిర్మాత దర్శకులకి దక్కుతుంది. వారికి శుభాకాంక్షలు తెలియచెప్తున్నాము. కమిటీ కుర్రాళ్ళు వెనకాల కూర్చొని ఉన్నారా? చాలా మంది కమిటీ కుర్రాళ్ళు ఉన్నట్టున్నారు వెనకాల. సో శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మరి ఎస్ జయసుధ గారికి, జయప్రద గారికి అండ్ అలాగే సుహాసిని గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రిక్వెస్టింగ్ ఆల్ 3 of you all to please be seated. ఓకే, మరి ఇంతకీ విన్నర్స్ అందరూ ఎలా రెస్పాండ్ అయ్యారు, వాళ్ళ అవార్డు వాళ్ళకి ఎలా అనిపించింది అని చూసే టైం రానే వచ్చేసింది. మరి కెన్ వీ హ్యావ్ ద ఏవి ప్లీజ్? Ganesh Acharya garu, congratulations sir, truly deserving sir. How do you feel? Thank you, superb. And first of all, thanks to full Devra team, Junior NTR, Tarak, director, DOP, my dancers, full crew. उनके वजह से मुझे अवार्ड मिला. I am so happy, and this is my first song with Tarak, Junior NTR, and first South Indian award. That's Telangana Gadra award. We all love NTR garu's style and dance, and we all love your choreography. So can you talk us something about NTR garu ko kaisa choreography karna, the cute little movements or tough moments? Not tough moment. I seen his lots of song dancing, but this song it is basically the old age kind of, and I seen his lots of dance and everything. So I said ki